మంత్రాలయం మండలం కగ్గల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. దీంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి సహా ఏఎస్ఐ గాయపడ్డారు. మంత్రాలయం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి ఇవాళ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఖగ్గల్ వెళ్లారు. వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి స్వగ్రామం ఖగ్గల్లో టీడీపీ జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన అన్న కుమారుడు ప్రదీప్ రెడ్డి గ్రామస్తులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అక్కడి వారు ఒక్కసారిగా మీద పడడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనలో మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కుడికాలికి గాయమైంది. దీంతో వారిని అదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తిక్కారెడ్డి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కగళ్లు గ్రామంలో 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయని, అది జీర్ణించుకోలేక వైసీపీ నేతలు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగిందని, ఆ సమయంలోనే గొడవ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి అన్నారు. వైఎస్ వివేక హత్య ఎపిసోడ్ ను పక్కదారి పట్టించేందుకు టీడీపీ ఇలా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలపై కేసుల్లో ఇరికించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. అభ్యర్థి అక్కడ గ్రామంకి వచ్చినారు ఇంటికి ప్రచారానికి. అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించిన తర్వాత ఇంటింటికి తిరిగినారు. తిరిగి వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే బాలారెడ్డి మనుషులు వాళ్ళంతా వచ్చినారు. వచ్చినప్పటికీ వాళ్ళ కుటుంబం చూసి ఈ తిక్కారెడ్డి గన్మెన్ ఓపెన్ చేశారు. ఆ మూమెంట్లో వాళ్ళు దాదాపు 200 మంది ఉన్నారు. ఆ మూమెంట్లో ఎవరు ఎక్కడ పని చేసినా అర్థం కావలేదు. నాకు మోకాలకు దెబ్బ ఇంటి నుంచి అవుతుంది ఉండేది వెళ్ళింది. తిక్కారెడ్డి గారికి తగిలిందంటున్నారు. నేనే చూడలేదు. దేంతో దాడి చేసినారు సార్ వాళ్ళు? ఓన్లీ వెపన్స్ సార్. లేదు వేట కొడవలతో నరికినారని చెప్తున్నారు. లేదు మీకు కూడా వేట కొడవలతో దాడి జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కగ్గల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన
మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. దీంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి సహా ఏఎస్ఐ గాయపడ్డారు. మంత్రాలయం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి ఇవాళ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో కగ్గల్ వెళ్లారు. వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి స్వగ్రామం కగ్గల్లో టీడీపీ జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన అన్న కుమారుడు ప్రదీప్ రెడ్డి గ్రామస్తులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అక్కడి వారు ఒక్కసారిగా మీద పడడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనలో మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కుడికాలికి గాయమైంది. దీంతో వారిని అదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తిక్కారెడ్డి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కగ్గళ్లు గ్రామంలో 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయని, అది జీర్ణించుకోలేక వైసీపీ నేతలు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగిందని, ఆ సమయంలోనే గొడవ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. వైఎస్ వివేక హత్య ఎపిసోడ్ను పక్కదారి పట్టించేందుకు టీడీపీ ఇలా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలపై కేసులో ఇరికించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. Let's go.